ఈ వేళప్పుడు ఎవరు? ఇంత రాత్రి వేళప్పుడు ఎవరా అమ్మాయి? సూపర్ ఫిగరు. అయ్యో బాబోయ్, దయ్యం దయ్యం, ఓరి నాయనో, దయ్యం దయ్యం, దయ్యం దయ్యం. యజమానే, ఏమైందిరా? ఎందుకని ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? అక్కడ పంపు సెట్ దగ్గర. అది చెప్పేదేదో సరిగ్గా చెప్పాడవరా. కొట్టేనంటే 32 పళ్ళు రోలిపోతాయి. ఏం జరిగిందో చెప్పరా? రేయ్, ఎవరికి ఏరా అయింది? అది ఈ సమయంలో. అక్కడ పంపు సెట్ దగ్గర నేను దెయ్యాన్ని చూశానయ్యా. అరే, దెయ్యం అంటే పోతావేంటి? ఏంట్రా వాగుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. అయ్యా, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఒక ఆడదెయ్యాన్ని చూశాను. ఆడదెయ్యమా? ఒక నిమిషం ఆగరా. ఏంట్రా నీ సమస్య? రే మావా, ముందే ఈ రోడ్డు సరిగ్గా లేదు, కాస్త మెల్లగా తోలరా. నాకు తెలీదా మావా? నే అలా చెప్పదలుచుకోలేదురా. మరి బాగా తాగిన తర్వాత బండి తోలినప్పుడు ఏదైనా అయితే ఎవర్రా బాధ్యతలు? మందు కొట్టినప్పుడేరా అన్ని బళ్ళు సరిగ్గా వెళ్తాయి. పోయి నేను నీకు చెప్తున్నాను చూడు. ఆగు, దీనికి వెళ్ళొస్తాను. త్వరగా వచ్చేసాయి, అక్కడ రవిను దయ వెయిట్ చేస్తుంటారు. త్వరగా రారా. రే ప్రతాప్, రే 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 ప్రతాప్, ఎక్కడికి వెళ్తున్నావు? రే ప్రతాప్ ఆగరా. రే రే ప్రతాప్, రే ఆగరా. రే నేను ఎక్కడ ఉన్నాను రా, ఇంకా ఎక్కలేదు. రే ప్రతాప్, వెళ్ళిపోతున్నాడే. రే ప్రతాప్ ఆగరా. రే రే ప్రతాప్, రే ఆగరా. రే తాగడానుకున్నది దొక్క చోటే, వాన పడిందంటే ఇది కూడా తడిసిపోతుంది. రెడీ చేయొచ్చు కదరా. కావాలంటే మా నాన్న రెడీ చేస్తారా. తోటలో ఇల్లు కూడా సొంతంగా ఉంది, మేనేజ్ చేసుకోవచ్చులే. అది సరే గాని మందు తేవడానికి వెళ్ళిన వాళ్ళంటే ఇంకా రాలేదు. సారా కొడుతూ ఉంటారా వాళ్ళు. రే రవి, రే దయా, అదేంటంటే ఎందుకురా ఇలా అరుచుకుంటూ వస్తున్నావు? ఏమైంది నీకు? నేను ప్రతాప్ ఇద్దరు కలిసి బండ్లు వస్తున్నామా, దీనికి వెళ్ళడానికి ఆపరా అని చెప్పాను. తర్వాత కానీ నా పని అయిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు తను స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు రా. ఎంత అరిచినా అసలు తను ఆపలేదురా బాబు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అలాగా? అవునరా, తనకు తానే బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు రా. ఎంత పిలిచినా వినిపించలే. అలాగా? అవునరా, నాకెందుకో చాలా భయంగా ఉందిరా.
అందువల్లే నేను పరిగెత్తుకుని వచ్చేసాను రా. అది సరే గాని నిన్నెందుకు వదిలిపెట్టి వెళ్ళాడు? రే నాకు అది అర్థం కావట్లేదురా, నాకు అసలే అర్థం కావట్లేదురా. హే, వాడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోవడం నాకు తెలుసు కానీ ముందా తీసుకురా. ఎందుకురా వదిలేసి వెళ్ళిపోయాడు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడో నాకు తెలుసు కానీ అది ఇవ్వరా ముందు. రా వచ్చి కూర్చో. రారా ముందు మందు కొడదాం, ఆ తర్వాత మాట్లాడదాం. Cheers! ఇదిగో. రే రవి, ఎప్పుడైనా చెప్పరా, ఆ ప్రతాప్ ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేడు? ఆ అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటాడు గాని వచ్చేస్తాడు మావా. అయ్యో, ఏయ్, మమ్మల్ని ఏయ్, ఒంటరిగా వెనక్కి వదిలేసి వెళ్ళండి. వెళ్ళిపోయాడు కొడు, తీ, తీ. ఏయ్, వెనక్కి పోండి, వెనక్కి పోండి. వెళ్ళండి, ఇక్కడ. అక్కడ, వెళ్ళండి, వెళ్ళండి. ఇక్కడ. ఏయ్, ఏంటి? ఇక్కడ. ఇక్కడ, అక్కడ, అక్కడ. వెనక్కి కొడు, తీయాలి. వెనక్కి వెళ్ళండి. తీ. మర్యాదగా తీ. వెనక్కి పో, వెనక్కి పో. తీ. జాగ్రత్త. వెనక్కి వెళ్ళు. అయిందా? పూర్తయిందా? సరే, ఇటు పక్క తీ. వెళ్ళండి, ఇటు పక్క. వెళ్ళండి. రా, రా, ఇటు పక్క తీ. చాలు, రా. అవును సార్, మెయిన్ రోడ్ సార్. అందరిని విచారించాను సార్. బాడీని ఫోటోలు తీస్తున్నాను సార్. ఇది యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది సార్. అందరూ కూడా అదే చెప్తున్నారు సార్. అయినప్పటికీ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ చెప్తాను సార్. తప్పకుండా సార్. అతని పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సార్. వాళ్ళ దగ్గర నేను విచారిస్తున్నాను. పూర్తిగా విచారించాక మీకు అప్డేట్ చేస్తాను సార్. ఏం సమస్య లేదు సార్, ఈ కేసు నేను చూసుకుంటాను. ఓకే సార్, ఓకే. తప్పకుండా సార్. ఓకే సార్. ఏమైందిరా నీకు? ప్రతాప్ లేవరా, ఏమైందిరా? అయ్యో ప్రతాప్, కళ్ళు తెరిచి చూడరా. ఫ్రెండ్స్ కి సమాధానం చెప్పను. బాబు లింగం, లేవయ్యా. ఇంకా ఎంతసేపని ఇలా ఏడుస్తూ ఉంటావు? కడుపుకేమైనా తినవయ్యా. లేవండి, ఇలా ఏడుస్తూనే ఉంటే చనిపోయిన ప్రతాపు లేచి వస్తాడా ఏంటి? ఇలా చూడయ్యా, నీ కొడుక్కి ఇలా జరుగుతుందని అసలు ఎవరనుకున్నారు? తాళరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. గుండె రాయి చేసుకుని ఏడవకండి. మేము ఆ వాడు లేకుండా బతకలేవమ్మా. మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోయాడే. ఇక మా కోసం ఎవరున్నారు దేవుడా? అంతగా బాధపడి కృంగిపోకమ్మా, సమాధానపరుచుకో. ఎవరు లేదని ఎందుకు బాధపడుతున్నారు? అందరూ ఒక రోజు పోవాల్సిన వాళ్లే కదా. మేమందరం ఉన్నామమ్మా. సరే వదిలేయండి లింగన్న. ప్రతాప్ రాత్రిపూట ఎందుకు ఆ మెయిన్ రోడ్ వరకు వెళ్ళాడు? మీకు చెప్పి వెళ్ళాడా లేదా? లేదు, నాతో ఏం చెప్పలేదు. అది నిన్న సాయంత్రం ఆ రాజప్ప కొడుకు మోహన్తో మీ కొడుకు ప్రతాప్తో బజార్కు వెళ్ళడం నేనే చూశానన్నా. నువ్వు అనేది నిజమా? నిజమే అన్నా, నేను నా కళ్ళారా చూశాను. నిన్న నేను కూడా మీ తోట దగ్గర చూశాను. మీ అబ్బాయి ప్రతాప్ నిన్న బైక్ నడుపుకుంటూ వెళ్ళాడు. సరిగాని ప్రతాప్కి మాత్రం యాక్సిడెంట్ ఎలా అయింది? లేదు, నా కొడుకు ప్రమాదంలో చావలేదు. వాడిని ఎవరో చంపేశారు.